కేసీఆర్ చేసిన దాంట్లో ఒక్కటి మంచి పని చేసినావా నీకు చూపిస్తా. కేసీఆర్ గారు చేసిన పనులు చూపిస్తా. నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాల్సినది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఇందులో ఉంది లెక్క. బిఫోర్ 2014 2014కు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇది లెక్కలు చూడు. 2014కు ముందు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెట్టుబడి జీరో, ఏమీ ఇయ్యలేదు. అప్పుడు నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉండే, ఏమిచ్చింది? 0. అదే కేసీఆర్ గారు 2014 తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇచ్చిండు. నువ్వు తెచ్చిన మార్పు అది కాదు, ఇది మార్పు. ఇది మార్పు అంటే 2014కు ముందు వ్యవసాయానికి పెట్టుబడి జీరో ఇచ్చిరయ్యా. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. ఇది మార్పు అంటే. దివ్యాంగులకు పెన్షన్ అప్పుడు నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలు ఉండే, దాన్ని 4,016 రూపాయలు చేసిండు. ఇది మార్పు. 200 రూపాయలు ఆసరా పింఛన్ అప్పుడు 200 రూపాయలు, 70 రూపాయలను 200 రూపాయలు చేసింది నీ కాంగ్రెస్. ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 2,000 రూపాయలు చేసిండు. ఇది మార్పు కాదా? నువ్వన్న మార్పు కాదు. నువ్వు చెప్పేది మార్పు అసలే కాదు. అది ఉత్త డొల్ల మార్పు. 2014 ముందు 74 మెగావాట్ల విద్యుత్, సోలార్ స్థాపిత విద్యుత్ ఉంటే 2014 తర్వాత కేసీఆర్ గారి హయాంలో 4,695 మెగావాట్ల సోలార్ విద్యుత్ స్థాపితం సామర్థ్యం గల విద్యుత్ని ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించిండు. అది మార్పు అంటే. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే 2014 కంటే ముందు 6 గంటలు మాత్రమే వ్యవసాయ కరెంట్ ఉండేది. రేవంత్ రెడ్డి గారు చూడండి, 6 గంటలే వ్యవసాయ కరెంట్ ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల వ్యవసాయానికి కరెంట్ అందించిండు. ఇది నిజము, సత్యము. నువ్వు కూడా ఒప్పుకున్నావు, అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. ఏమని? నాడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా నాన్న జరిగిపోతే మేము కరెంటు లేక లైన్మెన్కు ఫోన్ చేస్తే ఆ లైన్మెన్ అనేటోడు అప్పుడు కరెంట్ రిలీజ్ చేస్తే మేము సావు నుంచి వెళ్ళి మేము స్నానాలు చేసుకొని వచ్చినామని చెప్పినాము. అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి 24 గంటలు నిరంతరమైన నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారా కాదా? ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు, నీ అంతరాత్మకు కూడా తెలుసు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఏమైనా ఇచ్చినావా? ఇవాళ నువ్వు మహిళల మీద పేరు చెప్పుకొని ప్రభుత్వాన్ని స్థాపితం చేసినావు. కానీ అప్పుడు రిజర్వేషన్లు జీరో. ఇప్పుడు రిజర్వేషన్లు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మహిళలకు 50% చేసిండు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నాడు బిఫోర్ తెలంగాణ రాష్ట్రం అడవుల యొక్క శాతం 14.72 ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2014 అడవుల పర్సెంటేజ్ 24.70. ఇది సత్యమా కాదా? ఇవన్నీ లెక్కలు నేను తీసుకొచ్చింది. ఇవి లెక్కలు, డాటా. మీరు ఎక్కడ గూగుల్లో కొట్టుకున్నా ఇదే లెక్క వస్తుంది. నీకు సంబంధించిన పిఆర్ఓలను అడిగినా ఇదే లెక్క వస్తుంది. నీ పక్కన భజన చేసేటువంటి మీడియాని అడిగినా కూడా ఇదే లెక్క వస్తుంది. పొద్దుగాలు లేస్తే ఓహో రేవంత్, ఆహో రేవంత్, ఓహో రేవంత్ అని భజన కొడతారు చూడు, ఆ మీడియా చెప్పినా కూడా ఏ లెక్కలు వస్తాయి. అదేవిధంగా నాడు 2014 ముందు నాడు వ్యవసాయం యొక్క పంటల సాగు విస్తీర్ణం ఎంతుండేనయ్యానంటే 131 లక్షల ఎకరాలు మాత్రమే. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సాగు విస్తీర్ణము దాన్ని డబల్ చేసాడు. ఇవాళ 220 లక్షల ఎకరాలకు సాగు, పంట విస్తీర్ణ సాగు అనేది పెరిగింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేసిండు. పంజాబ్ను తలదన్నే విధంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే ప్రయత్నం చేసిండు అయ్యా కేసీఆర్. నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? కనీసం నీళ్లు కాదు కదా, కరెంట్ ఇచ్చే దాఖలాలు లేవు. ఇవాళ ఖాళీ కుండలతోటి ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలలో, ప్రపంచ ప్రతిష్టగాంచిన హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇవాళ ధర్నాలు చేస్తున్నారు నీళ్ళ కోసం. అది ఎవరు తీసుకొచ్చిన మార్పు అయ్యా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు. ఇది కరువు కాదు, ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. అదేవిధంగా నాడు 2014 కంటే ముందు గ్రామ పంచాయతీలు మన రాష్ట్రంలో ఎంతుండేనంటే 7,855 మాత్రమే.
కానీ ఇప్పుడు 12,769 గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. 459 మండలాలను 612 మండలాలు చేసిండు. అంటే పాలనను వికేంద్రీకరణ చేసిండు. అంటే ఒక దగ్గర నుంచి 20 కిలోమీటర్లు పోయి ఒక్క రోజంతా దినం వేస్ట్ చేసుకునే బదులు కొంత పాలన అనేది దగ్గర చేయడం వలన పొద్దుగా లేస్తాడు రైతు అన్న కానీ ఎవరైనా ఒక సామాజిక ఒక సగటు పౌరుడు లేచి ఆయన పని ఒక గంటలో పూర్తి చేసుకొచ్చి మళ్ళీ ఆయన ఇంటికాడ వారి పొలం పనులు చేసుకునే విధంగా పాలన వికేంద్రీకరణ చేసిండు. అది గొప్పతనం అన్నట్టు, అది మార్పు. 68 ఉన్న మున్సిపాలిటీలను 142 మున్సిపాలిటీలు చేసిండు కేసీఆర్. అదిరా బై మార్పు అంటే, అది మార్పు. అది మొగతనం అంటే గది. నాడు తలసరి ఆదాయం బిఫోర్ తెలంగాణ తలసరి ఆదాయం 2014 కంటే ముందు తలసరి ఆదాయము తెలంగాణ రాష్ట్రాన్ని 1,24,104 రూపాయలు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత 3,17,115. ఇది త్రిబుల్ చేసిండు కదా, ఇది మార్పు అండి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు ప్రసవాలు ఎన్నయ్యా అంటే 30% ప్రసవాలు, ఇప్పుడు 76% ప్రసవాలు అని అంటే నమ్మకాన్ని కలిగించిండు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద కేసీఆర్ గారు నమ్మకాన్ని కలిగించిండు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే భయం, ఎలుకలు కొట్టి చంపిన రోజులు కనబడ్డాయి. ఆ రోజు ఆనాడు కనీసం ఒక పేషెంట్కి కావాల్సిన కనీసము వసతులు లేని హాస్పిటల్ ఉండే, వాటిని తీర్చిదిద్ది ఇవాళ ఆరోగ్యం కానీ వైద్య విధానం కానీ ఎంత రకంగా అంటే జనాలకు చేరువ చేసిండు కదా కేసీఆర్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాడు 2014 ముందు అంగన్వాడ అక్క చెల్లెలు కానీ ఒక్కసారి గమనించండి, 2014 ముందు వాళ్ళ యొక్క జీతాలు 4,200. అవి కూడా కనీసం ఇవ్వలేని పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గౌరవ వేతనము గల్లా ఎగరేసుకొని చెప్పే విధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 13,506 రూపాయలు చేసిండయా. అది మార్పు అంటే, నువ్వు చేసిన మార్పు ఏంది? కనీసం మార్పు నువ్వు చేస్తున్న మార్పు ఏందని అంటే జస్ట్ కండువాలు మార్చుడు గంతే నీ మార్పు. ఏది లేదు, అంత ఉత్తదే అంత దుబ్బ ఏమున్నది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆ రోజు నాడు ఒక్క 5 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. 2014 మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్కటే 5 మెడికల్ కాలేజీలు. ఒక విద్యార్థిగా నేను చెప్తున్నా, ఈ లెక్క చూడు, 26 మెడికల్ కాలేజీలు కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇది పోయి మార్పు అంటే ఇది మార్పు. నువ్వేం మార్పు చేస్తావు? పొద్దుగా లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, కేసీఆర్ గారిని బదనాం చేసుడు, నీ యొక్క మీడియాలు, నీకు మసాజ్ చేసే మీడియాలు, నీకు అన్నీ చేసే మీడియాలు ఉన్నాయి కదా 3-4, వాటితో కేసీఆర్ తిట్టాలి, ఆ పత్రికలలో రాపియాలి. కానీ పరిపాలన అయ్యా మీడియా సంస్థలకు కూడా నేను చెప్తున్నా ఒకటే, దండం పెట్టి, జర్నలిజం అని అంటే ఈ వ్యవస్థకు ఒక 4వ పిల్లర్ లాంటిది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకు కొంచెమన్నా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి. ఇట్లా కాదు, ఇట్లా చేయండి, గత ప్రభుత్వం ఇట్లా చేసింది, మనం ఇట్లా చేద్దాం అని చెప్పండి. తప్ప వాళ్ళు ఇచ్చిన లీకులను మీరు ఇలా పొద్దుగా లేస్తే రన్ చేసుడే అది కాదు. జర్నలిజం అని అంటే వ్యవస్థలో జరిగేదాని గురించి మాట్లాడాలి, వ్యవస్థలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాటి గురించి మాట్లాడాలి, వాటిని ప్రశ్నించాలి మీరు. కానీ ఇవాళ పొద్దుగా లేస్తే వాటి డబ్బా కొట్టుడు, వాళ్ళు చేస్తుంది ఓహో ఆహో అని. ఇది మార్పు అంటే 5 మెడికల్ కాలేజీలను 26 మెడికల్ కాలేజీలు చేసిండు, దాని గురించి చూపించాలి, అది మార్పు. నాడు గురుకులాలు 298 ఉంటే 1022 గురుకులాలు చేసిండు కేసీఆర్, అది మార్పు అంటే. నాడు 0 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉండే 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో, 85 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు చేసిండు, అది పై మార్పు అంటే. నువ్వు ఏం చేస్తావు మార్పు? నీతో ఏమవుతుంది? పొద్దుగా కేసీఆర్ని తిట్టి ప్రభుత్వంలోకి వచ్చినావు కరెక్టే, మంచిగా ఉంది. కానీ నువ్వు ఏం చేయాలి? ఇన్ని హామీలు ఇచ్చినావు కదా, ఇచ్చినావు కదా, ఇన్ని హామీలల్లా కనీసం ఒక్కటన నెరవేర్చి జనాల నుంచి కొంతనైనా మన్నలను పొందరాదుర్రి. ఎందుకు వాళ్ళు లోపల తిట్టుకుని మీరు ఏదో చేస్తారని చెప్పేసి మీకు అవకాశాన్ని కనీసము జనాలల్లా పలసనవ్వడం అని అంటే ఇది చాలా సిగ్గుతో తల ఉంచుకోవాలి. నాడు ఎంబీబీఎస్ సీట్లు ఒక విద్యార్థిగా నేను చెప్తున్నా 850 ఉండే. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో రాకముందు 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో 850 ఎంబీబీఎస్ సీట్లే ఉంటే దాన్ని 3 4 పెంచి
3915 ఎంబీబీఎస్ సీట్లు చేసిండు. అంటే ఇవాళ పేదోడు కూడా ఒక డాక్టర్ కావాలనే కళ మనకు ఉంటుంది. కళ, ఆ కళని నిజం చేసింది కేసీఆర్ గారు. 3900 ప్రతి సంవత్సరం 3915 మెడికల్ సీట్లు అబ్బా గవర్నమెంట్ కాలేజీలల్లో. అది మార్పు అంటే అది అట్లా చేసి చూపెట్టాలి. 2200 అంగన్వాడీ సహాయ వేతనాలు ఉండే దాన్ని 7800 చేసాడు. అది ఇంకోటి గమ్మతైన విషయము. ఇవాళ వీళ్ళు మా రైతు ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి గల్లాలు ఎగరేస్తారు, అంత చేస్తారు. కానీ వీళ్ళు చేసింది ఏంటి అని అంటే, కనీసము వీళ్ళు ఇచ్చిన రైతు భరోసాకు మేము 15,000 ఇస్తామని అన్నారు, అది గంగల కలిసిపోయింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అది ఎక్కడో కొట్టుకపోయింది. అదేవిధంగా 24 గంటల కరెంటు, రైతుకు కావాల్సిన 24 గంటల కరెంటు అది లేదు. అదేవిధంగా మేడిగడ్డ కూలిపోయిందని చెప్పేసి కాళేశ్వరంలో నీళ్లు ఎత్తుడు మానేసి ఇక్కడున్న ఎల్లంపల్లి ఇవన్నీ మిగతా సంబంధించిన డ్యామ్లల్లో నీళ్లు నింపకపోవడం, రంగనాయక సాగర్ నింపకపోవడం వల్ల, చెర్లల్లో నీళ్లు నింపకపోవడం వల్ల రైతులు ఇలా హరిగోసపడుతున్నారు. అదే కేసీఆర్ ఏం చేసిండు, పెద్ద తెలంగాణ వరప్రదాయిని అనేటువంటి వరల్డ్లో లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి కాళేశ్వరాన్ని కట్టిండు. కాళేశ్వరాన్ని కట్టి అట్లా ఊకోలే, అక్కడ నీళ్లను లిఫ్ట్ చేసి ప్రతి ఊరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువులను నింపడం వల్ల దాని కింద పారకమైనటువంటి పొలాలు పారడం వల్ల ధాన్యము ఎంత ఉత్పత్తి అయింది అని అంటే తెలంగాణలో 272 లక్షల టన్నులు 272 లక్షల టన్నుల ధాన్యము ఉత్పత్తి అయింది. అదే అప్పుడు జస్ట్ ఒక 68 లక్షల టన్నులే 2014కు ముందు 68 లక్షల టన్నులు 68 లక్షల టన్నులు మాత్రమే అప్పుడు ధాన్యం ఉత్పత్తి అయింది. ఇప్పుడు 272 లక్షల ధాన్యము ఉత్పత్తి చేశారు. తెలంగాణలో రైతును రాజు చేసిండు కేసీఆర్. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిండు కేసీఆర్. రైతు ఇవాళ గల్లా ఎగరేసుకొని తెల్ల బట్టలు ఐరన్ చేసిన ఈ బట్టలతోటి బాజాబ్తగా నేను రైతుగాని గర్వంగా చెప్పుకునే స్థాయికి కేసీఆర్ తీసుకొస్తే ఇవాళ ఇదే రేవంత్ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుస్థితి ఏంది మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. 24 గంటల కరెంటు ఫట్ ఇస్తానన్న రైతు భరోసా 15,000 ఫట్టు. అదే కేసీఆర్ ఇచ్చే 10,000 ఇస్తున్నానంటే అది కూడా లేదు. అదేవిధంగా వీళ్ళు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నాడు కదా, అది చేస్తాడా అని చూసిర్రు, అది కూడా లేదు. అదే రైతు బీమా కింద ఎవరైనా రైతు చచ్చిపోతే ఇస్తారా, అది కూడా ఇచ్చే దాఖలాలు పరిస్థితుల్లో లేరు. అని అంటే వీళ్ళు చేస్తుంది ఏంది, పొద్దుగాల లేస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజాధనంలో తోటి కొన్నటువంటి కార్లల్లో ఏసీలు వేసుకొని తిరుగుతురు గంతే. ఏసీలు వేసుకొని తిరగడము, ఆఫీసులో కూర్చోవడము, కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరీలో కూర్చోవాలి, మళ్ళీ పోయి సాయంత్రం ఒక లీక్ ఇస్తే ఇదే డబ్బా కొట్టే ఛానళ్ళల్లో